స్టూడెంట్స్ ఈరోజు టాపిక్ కెల్విన్స్ బ్రిడ్జ్. సో ఈ కెల్విన్స్ బ్రిడ్జ్ని థామ్సన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇవి హైలీ అక్యురేట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో యూస్ చేస్తారు. ఫర్ లో రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఈ బ్రిడ్జెస్ని యూస్ చేయడం జరుగుతుంది అనమాట. లో రెసిస్టెన్స్ అంటే బిలో 1 ఓమ్, ఓకే, బిలో 1 ఓమ్ నుంచి మైక్రో ఓమ్స్ వరకు కూడా, ఆ రేంజెస్ వరకు కూడా వీటిని మెజర్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జెస్ని యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో లో రెసిస్టెన్స్ అంటే ఏంటి? నార్మల్గా మనం కేబుల్స్లోనైనా సరే రెసిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు. మోటార్ వైండింగ్స్ని మెజర్ చేసుకోవడానికి, వాటి యొక్క రెసిస్టెన్స్ని, షంట్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి కూడా ఈ బ్రిడ్జెస్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది నార్మల్గా చూడండి వీన్స్టన్ బ్రిడ్జ్ లాగానే ఉంటుంది. సో వీన్స్టన్ బ్రిడ్జ్ని మోడిఫైడ్ వర్షన్ అన్నట్టు ఈ కెల్విన్స్ బ్రిడ్జ్ అనేది. సో చూడండి, ఈ పార్ట్ని తీసేసినట్లయితే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మనకి వీన్స్టన్ బ్రిడ్జ్ లాగానే ఉంది. సో ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ కేబుల్ అనేది కనెక్షన్ అనేది, కాంటాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ ఈ అన్నోన్ రెసిస్టెన్స్ ఆర్ అనేది అన్నోన్ రెసిస్టెన్స్, ఎస్ అనేది స్టాండర్డ్ రెసిస్టెన్స్ అనమాట. ఈ రెండు రెసిస్టెన్స్కి మధ్య మనకి ఎక్స్టెన్షన్ కనెక్టింగ్ వైర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇది నార్మల్గా మనం యూజ్ చేసిన గ్యాల్వనోమీటరు. సో ఈ గ్యాల్వనోమీటర్ అనేది మేబీ ఇప్పుడు ఎం దగ్గర అయినా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎన్ అనే పాయింట్ దగ్గర అయినా సరే కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఇఫ్ ద గ్యాల్వనోమీటర్ అనేది ఎం అనే పాయింట్ దగ్గర కనుక కనెక్ట్ చేసినట్లయితే, ఈ ఆర్ అనేది ఓకే ఇక్కడికి కనెక్ట్ చేసినట్లయితే, ఈ టోటల్ ఆర్ అనే రెసిస్టెన్స్ని స్టాండర్డ్ రెసిస్టెన్స్ ఎస్కి యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అక్కడ మనం పాయింట్ని R2 + ఎస్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి లో ఇండికేషన్ అనమాట. ఓకే, అన్నోన్ రెసిస్టెన్స్ నుంచి మనకి వెరీ లో ఇండికేషన్ అనేది అక్కర్ అవుతుంది. అన్నోన్ రెసిస్టెన్స్ నుంచి వెరీ లో రెసిస్టెన్స్ ఇండికేషన్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ ఈ గ్యాల్వనోమీటర్ అనేది ఈ పాయింట్కి, అంటే ఎన్ అనే పాయింట్కి కనుక కనెక్ట్ చేసినట్లయితే, ఈ టోటల్ ఆర్ అనే రెసిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి రెసిస్టెన్స్ని మనము అన్నోన్ రెసిస్టెన్స్కి యాడ్ చేసుకోవటం జరుగుతుంది. అంటే ఏంటి? R1 + క్యాపిటల్ ఆర్గా యాడ్ చేసుకోవటం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి హై వాల్యూ అనేది అన్నోన్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనం డిటర్మైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్స్ తెలుసు కదా. ఎందుకు అసలు బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ మనకి అన్నోన్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఇండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఒకవేళ కెపాసిటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా మనకి ముందు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్సింగ్ కండిషన్లోనే ఉండాలి. అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది, ఈ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటేనే అది మనకి సాధ్యమవుతుంది అనమాట. సో అకార్డింగ్ టు బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ని మనం చూడాలంటే, ఇక్కడ మనకి తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ సేమ్ అని చెప్పొచ్చు. లేదంటే డైరెక్ట్గా మనకి నైబరింగ్స్ ఆర్మ్స్, రేషియో ఆఫ్ నైబరింగ్స్ ఆర్మ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి R1 అండ్ ఇక్కడ R2. ఓకే, లేదనుకోండి మనకు తెలిసిన ఆపోజిట్ ఆర్మ్స్ అనేసి చెప్పుకోవచ్చు కదా. సో ఆపోజిట్ ఆర్మ్స్ తీసుకోండి, R1 × Q ఈజ్ ఈక్వల్ టు R2 × ఆపోజిట్ అంటే P ఉంది, అవునా. సో R2 Pగా తీసుకుంటాం. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని R1/R2 రాసినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? P/Q అనేది వస్తుంది. సో ఈ ఈక్వేషన్ 1 అనుకో. ఈ ఈక్వేషన్లో మనకి బోత్ సైడ్స్ +1ని యాడ్ చేద్దాం. ఓకే, బోత్ సైడ్స్ మనం +1ని యాడ్ చేసినట్లయితే దీన్ని ఎల్సిఎం చేయండి. ఇప్పుడు ఇక్కడ టోటల్గా R2 వస్తుంది. సో ఇక్కడ R1 + R2 టైమ్స్, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేస్తే Q వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు మనకి? P + Q అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని న్యూమినేటర్ని డినామినేటర్ని న్యూమినేటర్స్గా రాసుకుందాం. అంటే R2/R1 + R2 ఈజ్ ఈక్వల్ టు Q/P + Q అనేది వస్తుంది అనమాట. ఓకే, మనకు తెలుసు కదా టోటల్ రెసిస్టెన్స్ ఏంటి? ఇక్కడ మనకి R అవుతుంది. R1 + R2ని Rగా రిప్రజెంట్ చేసుకుంటాం కాబట్టి R2/r ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చమ్మా? Q/P + Qగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, దేర్ఫోర్ R2 ఈజ్ ఈక్వల్ టు Q/P + Q ఇంటూ క్యాపిటల్ R, స్మాల్ ఆర్గా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి R2 వాల్యూ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? R1 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ R1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే డైరెక్ట్గా మనము ఫస్ట్ ఈక్వేషన్ తీసేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏమని రాసుకున్నాము? లేదంటే ఈ ఈక్వేషన్ తీసుకోండి, R1Q ఈజ్ ఈక్వల్ టు R2Pగా తీసుకున్నాం. ఓకే,
దీని నుంచి మనం R1ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి R1 ఈజ్ ఈక్వల్ టు R2P/Q అనేది వస్తుందన్నమాట. సో R2 వాల్యూ మనకు తెలుసు కదా, ఈ R2 వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో R1 ఈజ్ ఈక్వల్ టు R2 అంటే Q ఇంటూ R/P+Q ఇంటూ Q ఉంది కాబట్టి ఇది 1/Qగా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఈ Q క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ R1 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ R/P+Q అనేది వస్తుందన్నమాట. ఇది మనకి వచ్చిన సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి P ఉంది కదా, సారీ PR/P+Q అనేది వస్తుంది. ఓకే, సో మనకి R1 వాల్యూ వచ్చేసింది అండ్ R2 వాల్యూస్ కూడా ఇక్కడ మనకి వచ్చేసినాయి అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నోన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ అన్నోన్ రెసిస్టెన్స్ దగ్గర ఈ R అనే రెసిస్టెన్స్లో R అనే రెసిస్టెన్స్లో ఎటువంటి ఎర్రర్స్ కనుక లేకుండా ఉన్నట్లయితే మనకి తెలిసినటువంటి ఈక్వేషన్ ఏమవుతుంది, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఏమొస్తుందమ్మా, ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ సేమ్ అనుకున్నాం కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ సేమ్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, QR ఈజ్ ఈక్వల్ టు P/S అనేది వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి R అంటే ఏంటి, R ప్లస్ స్మాల్ R1 కదా, అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. R ప్లస్ స్మాల్ R1 దట్ ఈజ్ ఈక్వల్ టు P/S అంటే ఏంటి, R2ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి కదా. సో S ప్లస్ R2ని యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ R1 వాల్యూ తెలుసు, R2 వాల్యూస్ తెలుసు. ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు Q ఆఫ్ R ప్లస్ స్మాల్ R1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి, PR/P+Q. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు P ఆఫ్ S ప్లస్ R2 అంటే ఇక్కడ మనకి ఏముంది, QR/P+Q అనేది ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ మల్టిప్లై చేద్దాం. Q ఇంటూ R అంటే QR ప్లస్ Q ఇంటూ ఇది అంటే PQ స్మాల్ R బై ఇక్కడ మనకి P+Q ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ S అంటే PS ప్లస్ P ఇంటూ Q అంటే PQR/P+Q ఉందన్నమాట. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి PQR/P+Q ఉంది, రైట్ సైడ్ కూడా PQR/P+Q ఉంది. సేమ్ సైన్ ఇండికేషన్, సేమ్ టర్మ్స్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, QR ఈజ్ ఈక్వల్ టు PS మిగులుతుంది. అవునా, దేర్ఫోర్ మనకు కావాల్సింది ఏంటి, అన్నోన్ రెసిస్టెన్స్ కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు ఏంటి, PS/Q అనేది వస్తుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అ అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ. సో మనకి ఈ ఫైనల్ ఈక్వేషన్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ మనకి గ్యాల్వనోమీటర్ అనేది ఒకవేళ D అనే పాయింట్ దగ్గర కనెక్షన్ ఇచ్చినా కూడా ఈ లీడ్స్ వల్ల కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు అని మనం ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని ప్రూవ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కెల్విన్స్ బ్రిడ్జ్. ఓకే.